ఐటీ దాడులు రాజకీయ కలకలం రేపుతున్నాయి. గుంటూరు సిట్టింగ్ ఎంపీ, టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అకౌంటెంట్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దీంతో ఐటీ అధికారుల తనిఖీల్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ గుర్రప్పనాయుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు గుర్రప్పనాయుడును అదుపులోకి తీసుకుని అర్ధరాత్రి తర్వాత విడుదల చేశారు. గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. గుంటూరు టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ నివాసంలో ఐటీ తనిఖీలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఐటీ దాడులకు నిరసనగా గుంటూరులోని పట్టాభిపురంలో గల్లా జయదేవ్తో పాటు పలువురు అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమను టార్గెట్గా చేసుకుని కేంద్రం ఐటీ దాడులకు దిగుతోందని ఆరోపించారు. తన కార్యాలయంపై ఐటీ సోదాలు చేయడంతో గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ అఫీషియల్స్ అండ్ పోలీస్ ముగ్గురిని పెట్టుకొని ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసి 6 hours ఆయన అక్కడ పెట్టుకొని ఉన్నారు. నేనేమో సీఎం ప్రోగ్రాంలో ఉన్నాను తాడికొండలో. నేను సీఎం ప్రోగ్రాం చూసుకొని ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. మళ్ళీ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇట్లా జరిగిందని తెలిసింది. ఇస్ అగేన్స్ట్ అ డెమోక్రాటిక్ ప్రాసెస్, అగేన్స్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తే why only TDP leaders and TDP supporters are being raided like this? Harassment కాకపోతే అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒక పొలిటికల్ వెపన్ మాదిగా వాడుతున్నారు. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ని, ఈసీని కూడా అట్లాగే చేస్తున్నారు. కలెక్టర్ కూడా నేను మాట్లాడే వరకు ఇట్లా జరిగిందని తెలియదంట. అందుకని ఆయన ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్తారన్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ కలెక్టర్స్ ఎక్స్ప్లెనేషన్. గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. గల్లా జయదేవ్తో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా ధర్నాలో కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీని టార్గెట్ చేసి ఐటీ దాడులు చేయిస్తోందని గల్లా జయదేవ్ మండిపడ్డారు. ఓన్లీ 1 person has been detained. The other 2 places empty కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. కానీ వాళ్ళు వెళ్ళారు, 3 చోట్లకి వెళ్ళారు. ఒక చోటేమో ఈయన పట్టుకొని డిటైన్ చేశారు. సో వీఆర్ డిమాండింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ వై హీస్ బిన్ డిటైన్డ్. అండ్ ఇట్లాంటి అన్డెమోక్రాటిక్ ప్రాసెసెస్ ప్రజలు తెలుసుకోవాలా. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి ఇట్లా కుట్ర రాజకీయాలు చేస్తారని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము. దిస్ ఇస్ ప్రూఫ్. వాళ్ళు డెమోక్రాటిక్ ప్రాసెస్ని వీకెన్ చేస్తున్నారు. ఎలక్షన్స్ మెనిపులేట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ మెనిపులేట్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చూస్తున్నారు నరేంద్ర మోడీ. అందుకని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాగ జరుగుతూ ఉంది. డోంట్ బీ ఫూల్ బై ఆల్ ఆఫ్ దిస్. మా పైన ఇట్లాగ అటాక్స్ జరుగుతున్నాయి. అండ్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలని డిమాండ్ చేస్తున్నాము. తమ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.